ఒకే ఒక ఆశ ఇదే నా శ్వాస. కరెక్టే కదండి. ఆశ అందరికీ ఉంటుంది కానీ అత్యాశ పడకూడదు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ చూడాలంటేనే చాలా కంపరంగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫర్మేటివ్ మెసేజ్లు ఇవ్వకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రెండింగ్ అనమాట, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. దీనికంటే అది ఒక ట్రెండ్. అది అంటే చూసే వ్యూవర్స్ అందరూ కూడా అటెన్షన్ పే చేయాలి. అంటే వాళ్ళకి ఆల్రెడీ తగ్గిపోయింది, వాళ్ళ వ్యూస్ తగ్గిపోయాయి, వాళ్ళ ప్రయారిటీ తగ్గింది, ఇవన్నీ తగ్గాయని గ్రహించి దెబ్బలాడుకుంటే బాగా పెరుగుతాయి వ్యూస్. చూసే జనాలను అందరినీ బకరాలు చేయడం అనమాట. మళ్ళీ ఒక 2 రోజులు అంతా అయిపోయాక మళ్ళీ నార్మల్ అయిపోవడం. ఈ మధ్యకాలంలో ఒక 4 నెలల నుంచి చూస్తున్నాను నేను. ఈ ఒకరినొకటి తిట్టుకునే ట్రెండింగ్ ఎక్కువైపోయింది యూట్యూబ్ ట్రెండింగ్లో. ఈ ట్రెండింగ్ని ప్రజలందరూ కూడా ఖండించాలంటే అర్థం ఏంటంటే ఇంకా చూడకూడదు. వాళ్ళని చూడకుండా ఉంటే దారిలోకి వస్తారు. ఒక దేని గురించైనా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కనుక పెడితే అది చూడడానికి మీరందరూ ప్రయత్నిస్తే కనుక ఇలాంటి చెత్త గొడవలు ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్లో రావు.